నవ తెలంగాణ పేపర్లో జూలకంటి రంగారెడ్డి ఇంటర్వ్యూ ఇచ్చిండు. దానికి సంబంధించినటువంటి వార్త చూద్దాం. పెద్ద 420 రాజగోపాల్ రెడ్డి, కమ్యూనిస్టులను విమర్శించే అర్హత ఆయనకు లేదు. జూమ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది చూడండి. కమ్యూనిస్టులను విమర్శించిండు, కమ్యూనిస్టులు అమ్ముడు పోయిర్రు అని చెప్పేసి. వాస్తవంగా ఆయనే అమ్ముడు పోయిండు. రాజగోపాల్ రెడ్డి 18,000 కోట్లకు కాంట్రాక్ట్కు అమ్ముడు పోయిండు అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. అట్లాంటి నేపథ్యంలో కమ్యూనిస్టుల మీద ఆరోపణ చేయడం వల్ల కమ్యూనిస్టులు కూడా ఎవరు అమ్ముడు పోయారు అనేటువంటి విషయాన్ని బయట పెట్టాలని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేశారు. దానిలో భాగంగానే జూలకంటి రంగారెడ్డికి సంబంధించి కమ్యూనిస్టులను విమర్శించే అర్హత ఆయనకు లేదు, పోరాటం చేయలేక అమ్ముడు పోయిన వ్యక్తి, వ్యాపారం కోసం నీడనిచ్చిన కాంగ్రెస్ను ముంచిండు, బీజేపీ అత్యంత ప్రమాదకర పార్టీ, అందుకే టీఆర్ఎస్కు మద్దతు, మా బలంతో ఓడించలేం కాబట్టి పోటీ చేయలేదు. నవ తెలంగాణతో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. వాస్తవంగా బీజేపీకి సంబంధించి మతతత్వ పార్టీగా చూస్తుంది సిపిఎం పార్టీ. ఓకే, అందుకోసం మతతత్వ పార్టీని ఓడించాలి అంటే అక్కడ ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఓడించే పార్టీ ఉందో దానికి మద్దతు ఇస్తారు. అయితే ఇక్కడ బీజేపీని ఓడించేటువంటి దమ్ము ధైర్యం అక్కడ టీఆర్ఎస్కే ఉంది అని నమ్మి వాళ్ళు ఇక్కడ ఒక్కరు కాదు, రాష్ట్ర కమిటీ, రాష్ట్ర కార్యదర్శి వర్గంలో నిర్ణయం చేసి దాని ప్రకారం పార్టీ నడుచుకుంటుంది కేంద్ర కమిటీ ఆమోదంతో. మరి అది గమనించని రాజగోపాల్ రెడ్డి కమ్యూనిస్టులు అమ్ముడు పోయారు, డబ్బులకు అమ్ముడు పోయారు అని చెప్పేసి ఆరోపణ చేసిండు. వాస్తవంగా అక్కడ కమ్యూనిస్టులు అమ్ముడు పోయారా, రాజగోపాల్ రెడ్డి అమ్ముడు పోయినరా ప్రజలందరికీ, మునుగోడు ప్రజలందరికీ కూడా తెలుసు. కాబట్టి ఇక్కడ నిజమైనటువంటి 420 రాజగోపాల్ రెడ్డి, పెద్ద 420 అని చెప్పి జూలకంటి రంగారెడ్డి అంటుండు. ఇంకేమన్నా చూద్దాం. 3 ఏళ్ల నుంచి బీజేపీతో టచ్లో ఉన్నానని ఆయనే చెప్పిండు. 18,000 కోట్ల కాంట్రాక్టు ఓకే కావడంతోనే బీజేపీలో చేరాడు, ఉప ఎన్నిక తెచ్చాడు. నిజంగా ప్రజల కోసమే అయితే సమస్యల పరిష్కారం కోసం రోడ్లెక్కి కొట్లాడేటోడు. 3.5 ఏళ్లలో ఏనాడు ఆ పని చేయలేదు, అమ్ముడు పోయిండు. కమ్యూనిస్టులు ఎప్పుడు సిద్ధాంతపరంగానే ముందుకెళ్తారనే విషయాన్ని రాజగోపాల్ రెడ్డి మరవద్దు. మేము మొదటి నుంచి బీజేపీ విధానాలపై పోరాడుతున్నాం. అమ్ముడుపోయే అలవాటు, ఓట్లను, ఎమ్మెల్యేలను కొనుక్కునే అలవాటు కమ్యూనిస్టులకు లేదు. వ్యాపారాల కోసం రాజకీయాలు చేసే అలవాటు కోమటిరెడ్డిదే. కమ్యూనిస్టులు సైద్ధాంతిక రాజకీయ విలువల కోసం కట్టుబడి ఎన్నికల్లో పాల్గొనడం తప్ప ఇలా చేయరు. రాష్ట్ర దేశ ప్రయోజనాలకు అనుగుణంగా ఎన్నికల్లో పోటీ చేయడం, ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వడం జరుగుతున్నది. మునుగోడులో కమ్యూనిస్టుల ఓట్లు చీలకుండా ఉండాలని బీజేపీపై కొట్లాడుతున్న టీఆర్ఎస్కు మద్దతు ఇస్తున్నాం, కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం అని మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. టీఆర్ఎస్ అనుసరిస్తున్న విధానాలపై, ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్లపైన కమ్యూనిస్టులుగా నిక్కచ్చిగా పోరాడతాం. ఎన్నికలు వేరు, పోరాటాలు వేరు అని చెప్పారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నవ తెలంగాణతో ఆయన మాట్లాడారు.